వంశపారంపర్యంగా వచ్చే ఈ స్కోలియోసిస్ ఏవైతే ఉన్నాయో వంకర్లు రఫ్లీ ఒక 10% ఉంటాయండి. 10%. అది 90% ఈ వంశపారంపర్యంగా రావు. వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో కూడా 2 విధాలు. అది ఏమిటంటే ఇప్పుడు తల్లికి తండ్రికి వస్తే పిల్లలకు వచ్చే అది చాలా అరుదు. అది చాలా అరుదు. ఈ జీన్ ఆల్టరేషన్స్ అంటాం. అంటే తల్లిదండ్రుల్లో కొన్ని జీన్ ఆల్టరేషన్స్, ఎస్పెషలీ వై క్రోమోజోమ్స్, అంటే తండ్రి ద్వారా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీటిలో. వై క్రోమోజోమ్ మగవాళ్ళలో ఉంటుంది. సో ఈ వై క్రోమోజోమ్లో వచ్చే తేడా వలన కూడా ఈ నడుము ఈ స్పైన్ వంకర్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇది రఫ్లీ ఈ ఛాన్సెస్ కూడా less than 10%, 10% కన్నా తక్కువ ఉంటాయి. కానీ దిస్ ఈజ్ నాట్ హెరిడిటరీ. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉండి వాళ్ళకు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా చాలా తక్కువ. అండ్ వాట్ అబౌట్ మేనరికం? ఈ మేనరికం ఎనీ టైం ప్రతి జబ్బు కూడా మేనరికం వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇదే జబ్బు కాదు, ఏ జబ్బు అయినా సరే. సో దగ్గర సంబంధాలు చేసుకోకూడదు, అది మంచిది కాదు. ఎస్పెషల్లీ కొన్ని ఏ జబ్బులు ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి చేసుకోకూడదు. మేనరికం వల్ల స్కోలియోసిస్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఇది కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వీటిని మస్క్యులర్ డిస్ట్రోఫీస్ అంటాం. ఆ కండిషన్స్ ఫ్యామిలీస్లో ఉంటే అదే ఫ్యామిలీస్ కానీ అదే ఫ్యామిలీస్లో ఉన్న రిలేటివ్స్కి చేసుకుంటే వాళ్ళ పిల్లలకు ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్, మజిల్స్ వీక్ అయ్యి ఈ వంకర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మేనరికం అన్నది మంచిది కాదు.